బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైకోర్టు ఆదేశాలతో ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ భారీ విగ్రహంలో మార్పులు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి గోల్డ్ కలర్ వేస్తున్నారు. అంతేకాకుండా విగ్రహం కిరీటంలోని నెమలి పింఛంతో పాటు కిరీటం వెనుక విష్ణు చక్రం పిల్లని గ్రోవిని తొలగించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇటీవల కృష్ణ రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని యాదవ్ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అంతేకాకుండా హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు విగ్రహంలో మార్పులు చేయాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, హైకోర్టు ఆదేశాల మేరకు విగ్రహంలో కొన్ని మార్పులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని సంఘాలైతే తీవ్ర అభ్యంతరం తెలిపి దాదాపు 14 పిటిషన్ల వరకు వేసి హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి మార్పులు చేస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా శ్రీకృష్ణ అవతారంలోని 54 అడుగుల విగ్రహాన్ని ఖమ్మం లకారం ట్యాంకు బండిపై ఏర్పాటు చేయాలని గతేడాది శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఆయన 54 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు మరికొందరు ఎన్ఆర్ఐలు, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప వర్మ అనే శిల్పితో అయితే ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లయితే తెలుస్తుంది. ఎంతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహాన్ని ప్రత్యేక ట్రాలీ ద్వారా నిన్న నిజామాబాద్ నుంచి ఖమ్మం అయితే తీసుకొచ్చారు. ఇక ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మనవడు, ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లలో ఉన్న నేపథ్యంలో శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని శ్రీకృష్ణ జేఏసీ, అదేవిధంగా ఆదిభట్ల కరాభారతి, భారతీయ యాదవ సంఘానికి చెందిన పలువురు నాయకులతో పాటు సినీ నటి కరాటే కళ్యాణి తదితరులు ఆక్షేపించడం వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. అయితే వీరు హైకోర్టులో వేసిన ఫిర్యాదుతో విగ్రహ ఆవిష్కరణ ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు అయితే ఇచ్చిన నేపథ్యంలో విగ్రహంలో మార్పులు చేసి విగ్రహ ఆవిష్కరణ అయితే చేస్తామని నిర్వాహకులు తెలుపుతున్నారు. అయితే ఈ కోర్టులో కేసేసిన వారందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ శ్రీకృష్ణుడి రూపంలో పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలుపుతున్న సందర్భంలో నిర్వాహకులు శ్రీకృష్ణుడి అవతారంలో రూపుదిద్దుకుంటున్నటువంటి విగ్రహాన్ని కొన్ని మార్పులు చేస్తున్నట్లయితే వెల్లడి
వెల్లడించారు. నీలమేఘ శ్యాముడిగా ఉన్న ఈ శ్రీకృష్ణుడి విగ్రహానికి కలర్ మార్చి గోల్డ్ కలర్ వేస్తున్నట్టు, అదే విధంగా విగ్రహంలోని కిరీటంలో ఉన్న నెమలి పించము, కిరీటం వెనక ఉన్న విష్ణు చక్రము, పిల్లన గ్రోవిలను తొలగిస్తున్నట్లు కోర్టు మరియు యాదవ సంఘాల అభ్యంతరాలను గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నామని నిర్వాహకులు అయితే తెలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిర్వాహకులు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 28న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుందని, ఈ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సినీ రంగ ప్రముఖులు, ఎన్ఆర్ఐలు పాల్గొంటున్నారని నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్.